హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే ఉగాది రోజున తీశాను. ఇంత లేట్గా అయితే పోస్ట్ చేస్తాను అస్సలు అనుకోలేదు. వెంకటగిరిలో పోలేరమ్మకి ఉగాది రోజున పెద్ద పండగగా జరుపుకుంటాము. ఉగాది రోజున వీళ్ళిద్దరు చాలా క్యూట్ గా రెడీ అయిపోయారు. నేనైతే అమ్మవారి కోసం ముందుగా అంబలి రెడీ చేసుకున్నాను. ఇది వచ్చేసి మనం ముందు రోజే తయారు చేసుకోవాలి. దానికోసం నేను రాగులు తీసుకున్నాను. అవి వచ్చేసి మిక్సీ పట్టేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకొని ఫస్ట్ మనం మెత్తగా ఉడికించుకోవాలి. అందులో రాగి పిండి నీళ్ళలో కలుపుకొనేసి అందులో కలిపేసి రాగి సంగటి మాదిరిగా తయారు చేసుకోవాలి. ఇది ముందు రోజే పెట్టుకొనేసి పక్కన పెట్టేసుకోవాలి. ముందు రోజు మనం తయారు చేసి పెట్టుకున్న దాన్ని అంతా కూడా ఒక బౌల్లోకి ఇలా తీసుకునేసి దీన్ని వచ్చేసి ఫస్ట్ మనము ఇలా మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఇందులో ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఈ రాగి పిండి మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే ఈ పెరుగు వేసి ఇలా చేయడం వల్ల కూడా మన ఒంటికి కూడా చలవ చేస్తుంది అనమాట. అమ్మవారికి చద్ది అంటే చాలా ఇష్టము. అందుకోసం ప్రత్యేకంగా అంబలను తయారు చేసుకుంటాము. సో ఇందులో ఇప్పుడు మనం వచ్చేసి రుచి కోసం సాల్ట్, అలాగే ఆనియన్స్ కట్ చేసుకొని సన్నగా తరిగేసి అందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా నేను అంబలిని రెడీ చేసేసుకున్నాను. ఉగాది అంటేనే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఇందులో వాడే ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. పులుపు జీవితంలో కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలని మనకు చెప్తుంది. బెల్లంలోని తీపి సంతోషాలకు, ఆనందానికి సంకేతం. వగరు మన జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లకు సూచిక అన్నమాట. చేదు అంటే మన జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు, అసంతృప్తి వంటి అనేక చేదు అనుభవాలు. కారం వచ్చి మన జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలకు ఉదాహరణగా కారం వాడతాము. ఇలాగా 6 రుచులతో, షడ్రుచులతో తయారు చేసేది ఉగాది పచ్చడి అనమాట. పోలేరమ్మకి ఎంతో ఇష్టమైన వాటిల్లో కుడుములు కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ కుడుముల కోసం నేను వచ్చేసి 2 గంటల పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకున్నాను. ఆ బియ్యం వచ్చేసి మెత్తగా మిక్సీ పట్టేసి పిండి తయారు చేసుకున్నాను. ఇప్పుడు కుడుముల కోసం గాను ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఇలా వైట్ కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని ఆ పిండి అందులో వేసి ఆ పిండిని పొడి పొడిగా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ క్లాత్ అంతా కూడా ఫోల్డ్ చేసేసి ముడిలాగానే కట్టుకోవచ్చు, లేదా ఫోల్డ్ అన్నా అట్లాగా పెట్టేసుకొని దాన్ని కాసేపు ఒక 10 మినిట్స్ మనం ఫస్ట్ పిండిని వచ్చేసి ఆవిరి పట్టించుకోవాలన్నమాట. బియ్య పిండిని ఆవిరి పట్టించడానికి ఇలా ఒక ఇడ్లీ పాత్ర తీసుకునేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ కానీ లేదా ఉప్పు కానీ వేసుకోవచ్చు. ఇలా ఒక చిన్న ప్లేట్ పెట్టేసి దానిపైన వచ్చేసి పిండిని పెట్టేసి దీన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఆవిరి పెట్టుకున్నాను. ఆవిరి పట్టించిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. దాన్ని వచ్చేసి వేడి చల్లారాక ఉంటలేమి లేకుండా పిండిని బాగా కలిపేసుకోవాలి. బెల్లం పాకం బట్టైనా అందులో పిండి కలిపైనా కుడుములు తయారు చేసుకోవచ్చు. నేనైతే ఈ పద్ధతిలోనే చేశాను అనమాట. ఇలా పిండి మొత్తం పొడి పొడిగా చేసుకొని అందులో వచ్చేసి బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను కాబట్టి 1 కప్పు వరకు బెల్లం యాడ్ చేశాను. అందులోనే ఎండు కొబ్బరి, యాలకులు మిక్సీ పట్టించేసి వేసాను అనమాట. ఇప్పుడు ఇందులో ఈ పిండిని కలుపుకోవడానికి వీలుగా ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనము వాటర్ ఏం యాడ్ చేయకుండానే మెత్తగా కలిపేసుకోవాలి. ఈ పిండి మనకి ముద్దకి వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. మళ్ళీ ఈ కుడుములు కూడా మనం ఆవిరి మీదనే ఉడికించుకుంటాము. సో అందుకోసం మళ్ళీ ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి ఈ ప్లేట్కి అయితే నెయ్యి రాసుకున్నాను. నెయ్యి రాసుకునేసి ఆ పిండిని మనము ఈ విధంగా కుడుముల్లాగా తయారు చేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్ లో ఈ పిండిని అనేది మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ కుడుములు ఆవిరి మీద ఉడకాలంటే 25 to 30 మినిట్స్ అయితే పడుతుంది. ఈ విధంగా నేనైతే కుడుముల్ని తయారు చేసేసుకున్నాను. ఈ ప్రసాదాలన్నీ కూడా నేను ఇంట్లో అమ్మవారికి పెట్టుకోవడం కోసమే రెడీ చేసుకున్నాను అనమాట. ఇలా అమ్మవారికి ప్రత్యేకంగా ఒక చెక్కతో అయితే రెడీ చేయించుకున్నాను నేను ముందుగానే. లాస్ట్ టైం జాతర జరిగినప్పుడే ఈ బొమ్మను తయారు చేయించుకున్నాము. దీనికి వచ్చేసి మళ్ళీ దీన్ని శుభ్రంగా కడిగేసి పసుపు కుంకుమ పెట్టేసి అమ్మవారి ప్రతీకగా రెడీ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను వచ్చేసి పూజకైతే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ మనమందరం కూడా ఉగాది పండుగను మన తెలుగు నూతన సంవత్సరంగా
జరుపుకుంటాం కదా. అలాగే ఇది మనం ఏ రోజున జరుపుకుంటామండి? చైత్ర శుద్ధ పాడ్యమి రోజున, వసంత ఋతువు ప్రారంభమైన రోజున ఉగాది పండుగను అయితే మనం జరుపుకుంటాము. ఇది మన తెలుగు నూతన సంవత్సరంగానే మనం జరుపుకుంటాం కదా. అలాగే పురాణ ప్రకారం ఏంటంటే బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ వచ్చేసి అమ్మవారి కోసం ఫస్ట్ పీట వేసుకొని దానిపైన ఇలా కాటన్ క్లాత్ వేసుకొని అమ్మవారిని వేపాకులు పెట్టి అందులో నిలిపి అమ్మవారికి పూలు అన్ని అలంకరించి, అలాగే ఇట్లా నేను చిట్టి గాజులు మాల తెచ్చి వేశాను. అమ్మవారికి చీర జాకెట్ సమర్పించుకున్నాను. నేను తయారు చేసిన అంబలి కూడా అక్కడ పెట్టుకున్నాను. అలాగే నేను చేసిన ప్రసాదాలన్నీ కూడా ఒక పళ్ళెంలోకి ఇస్త్ర వేసి తీసుకున్నాను. అమ్మవారి ఆశీస్సులు మా ఇంటిల్లిపాది ఉండాలని, ఆయురారోగ్యాలు మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే ఈ విధంగా నేనైతే మనస్ఫూర్తిగా అమ్మవారిని నేను ఏదైనా తప్పు చేస్తుంటే క్షమాపణలు కోరుకుంటూ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఉగాది రోజున ఇలా పూజ అయితే చేసుకున్నాను. పూజ అంతా అయిపోయిన తర్వాత మేమందరం కలిసి వెంకటగిరిలో పోలేరమ్మ గుడికి అయితే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి పోలేరమ్మ చాలా పవర్ఫుల్ అండి. అమ్మవారి దర్శనం కోసం చాలా మందే వచ్చారు. గుడి దగ్గర ఫుల్ జనాలే ఉన్నారు. మాకు దర్శనానికి కూడా కొంచెం టైం అయితే పట్టింది. అమ్మవారి గుడి అంతా కూడా ఇట్లాగా పూలతో చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. ఇక్కడ మా హస్బెండ్ అమ్మవారికి కొలటెంకాయ కొడుతున్నారు. అమ్మవారి గుడి వచ్చేసి వెంకటగిరిలో మనకి బజారు వీధిలోనే ఉంటుందండి. అమ్మవారికి గుడికి తలుపులు వేయడం అట్లా ఏం ఉండదు. ఓపెన్ గానే మనకి అందరికి దర్శనం ఇస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఈ విధంగా మేమైతే ఉగాది పండుగను చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నామండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో తెలియచేయండి. మా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.